హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మేము వాలీబాల్ మ్యాచ్ కి వచ్చేసాం. ఫైనల్ మ్యాచ్ ఈ రోజు. యాక్చువల్లీ ఈ లీగ్ నేమ్ వచ్చేసి ప్రైమ్ వాలీబాల్ లీగ్. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాండ్ వాళ్ళు అందరూ వచ్చేసారు. ప్రీవియస్ గా మ్యాచెస్ అన్ని ఇక్కడనే జరిగినాయి హైదరాబాద్ లో. చాలా టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. మన హైదరాబాద్ టీం కూడా పార్టిసిపేట్ చేసింది, కానీ ఫైనల్ కి మాత్రం అలాగైపోయింది. సో ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు ఇంకా ముంబై. నేను మా ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మా ఫ్రెండ్స్ ముందు వెళ్తున్నారు. స్టేడియం వచ్చేసి గచ్చిబౌలిలో లొకేటెడ్ అయ్యింది. సో చూసుకోవచ్చు కదా స్టేడియం బయట నుంచి ఎలా ఉందో. లైటింగ్స్ తోని మంచిగా డెకరేట్ చేశారు. ఈ స్టేడియం లో వాలీబాల్ మ్యాచెస్ అని కాదు, చాలా ఇండోర్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారేమో. సో నాకైతే ఐడియా లేదు. ఇక్కడ చూడండి వాలీబాల్ ఎంత పెద్దగా ఉంది. నేనైతే స్వెటర్ వేసుకొని వచ్చేసాను. నైట్ టైం కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు చలిగా ఉంటదని. యాక్చువల్లీ జెర్సీస్ బయట ఇస్తున్నారు, కానీ మేము లోపలికి వచ్చేసాం. లోపలికి వెళ్ళినాక మళ్ళీ బయటికి వెళ్ళనిస్తలేరు సెక్యూరిటీ గార్డ్స్. జెర్సీస్ లేకుండానే వచ్చేసాము మేము, కానీ అందరు జెర్సీస్ వేసుకొని వస్తున్నారు. మేమైతే ఆన్ టైం ఉన్నాము. మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కూర్చొని సెటిల్ అయిపోయి నేనైతే ఫస్ట్ టైం స్టేడియం కి రావడం. ఐపీఎల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. వాలీబాల్ మ్యాచ్ కి అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. వాలీబాల్ మ్యాచ్ కూడా చాలా మంది క్రౌడ్ వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ని. స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక ప్లేయర్స్ అందరూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. చూడండి మేము కూర్చున్న దగ్గర వ్యూ ఎలా ఉందో. స్టేడియం వ్యూ మొత్తం అదిరిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం లైటింగ్స్ తోని. రౌండ్ అయితే అయిపోయింది. అందులో బెంగళూరు గెలిచింది. స్టార్టింగ్ అయితే ముంబై మంచిగా స్టార్ట్ చేసింది. మగ బెంగళూరు మంచిగా ఆడింది. లాస్ట్ వరకు మంచిగా ఆడి ఫస్ట్ రౌండ్ లో గెలిచింది. సో ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఎవరు 3 రౌండ్స్ గెలిచారో వాళ్ళు విన్నర్ గైస్. స్టేడియం లో అయితే ఎక్కువ మంది బెంగళూరుకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో వెనకాల నుంచి అయితే అందరూ ఆర్సీబీ అని అరుస్తున్నారు. లైన్ గా 3 రౌండ్స్ బెంగళూరే గెలిచింది. ఫస్ట్ స్టార్టింగ్ లో ముంబై మంచిగానే ఆడింది, బట్ కానీ ఎందుకో దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. బెంగళూరు మంచిగా ఆడింది. సేతు అనే ప్లేయర్ అయితే మంచిగా ఆడింది. నాకు ఆడేటప్పుడు కూడా మంచిగా ఆడింది. కొంచెం చూడబుద్ది అయింది కొంచెం ఆయన ఆడేటప్పుడు. బెంగళూరు అయితే కప్పు కొట్టేసింది గైస్, ప్రైమ్ వాలీబాల్ కప్.